డైరెక్ట్గా వచ్చి మేడం వెజైనాలో బర్నింగ్ ఉంది, ఇచ్చింగ్ ఉంది అంటారు. కానీ దెర్ ఆర్ 2 parts విచ్ వాళ్ళు క్లియర్గా చెప్పగలగాలి. వెజైనా అంటే ఇన్సైడ్ అండి, ఫ్రమ్ వేర్ ద బ్లీడింగ్ కమ్స్. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా వైట్ డిశ్చార్జ్ కానీ అదంతా అక్కడ ఉంటే, యాజ్ ఐ టోల్డ్, ఇన్ఫెక్షన్స్ వీ కెన్ సస్పెక్ట్ ఇన్ఫెక్షన్స్. వెజైనల్ డిశ్చార్జ్ ఆల్టర్డ్ ఉంటుంది, స్మెల్ వస్తుంది, కలర్ చేంజ్ అవుతుంది. సో అప్పుడు యూ హ్యావ్ టు కమ్, వి విల్ చూస్తాం అప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందా, ప్రోటోజోల్ ఇన్ఫెక్షన్ ఉందా, ఆర్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందా అని చూసి అకార్డింగ్లీ ట్రీట్మెంట్ ఇచ్చేస్తాము. కొన్నిసార్లు బయట ఈ వల్వల్ అంటాము, అంటే ఎక్స్టర్నలీ స్కిన్, ఏనల్ కెనాల్ పైన అక్కడ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జనరలీ అక్కడ ఉంటుంది. సో ఇది ఎక్సెసివ్ స్వెటింగ్, నేను అన్నట్టు ఇప్పటిదాకా సింథటిక్ ఆర్ సిల్క్ ప్యాంటీస్ వేసుకోవటం వల్ల సమ్టైమ్స్ దేర్ కెన్ బి ఫంగల్ ఇన్ఫెక్షన్ దేర్ ఆల్సో. సో ఇట్లాంటప్పుడు ఫస్ట్ మెయిన్లీ ఈ మెనోపాజ్ లేడీస్లో కూడా స్కిన్ అంతా డ్రై అయిపోతుంది. సో అప్పుడు కూడా దే కెన్ హ్యావ్ దిస్ ఇచ్చింగ్ అనమాట, ఇచ్చింగ్, ఇరిటేషన్, డిస్కంఫర్ట్ అంతా. సో అప్పుడంతా జస్ట్ చూసుకోవటము, ఐ మీన్ ఇఫ్ దే కమ్ వి విల్ సీ ఇన్ఫెక్షన్ ఉందా లేదా. ఇన్ఫెక్షన్ ఉంటే జస్ట్ ఒక యాంటీ ఫంగల్ క్రీమ్ ఇచ్చేస్తాము, దట్ టు ఫర్ ఫ్యూ డేస్. If it is due to dryness, we will give them ఒక్కొక్కసారి లోకల్ మాయిశ్చరైజర్స్, జస్ట్ మాయిశ్చరైజర్స్. అట్లానే మనం వాడే స్కిన్ కి వాడే సింపుల్ కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఈజ్ ఆల్సో ఎనఫ్. ఓకే, ఐ సీ ఫర్ మై పేషెంట్స్ ఇట్ గెట్ రిలీఫ్ బ్యూటిఫుల్లీ. కానీ అక్కడ కొబ్బరి నూనె లాంటివి అప్లై చేయొద్దు అని నేను ఎందుకు, వై నాట్ అంటే మనం వీఆర్ నాట్ పుట్టింగ్ ఇట్ ఇంటర్నల్లీ కదా, ఎక్స్టర్నల్ స్కిన్. సీ వాట్ వీఆర్ అప్లైయింగ్ హియర్, మాయిశ్చరైజర్స్ అప్లై చేసుకున్నాము, ఆయిల్ అప్లై చేసుకుంటున్నాము, ఇదంతా. అండ్ తర్వాత వన్ మోర్ థింగ్, రెగ్యులర్ క్లిప్పింగ్ ఆఫ్ ద హెయిర్. అక్కడ ఎక్కువ హెయిర్ ఉంచకుండా అదొకటి తీసుకోవాలి. చేంజింగ్ ప్యాంటీస్ ట్వైస్, వేరింగ్ కాటన్ ప్యాంటీస్ అన్నాము, వాషింగ్ జస్ట్ ట్వైస్ విత్ నార్మల్ బాడీ సోప్ తోని అట్లా వాష్ చేసుకోవటము, ఇవన్నీ చేయాలి. ఇప్పుడు ఎస్పెషల్లీ యానిమల్ మూవీ వచ్చిన తర్వాత అక్కడ హెయిర్ తీయద్దు అనేది చాలా మంది మాట్లాడడం, లేదా ట్రిమ్ మాత్రమే చేయండి అనేది. సో వాట్ యు అడ్వైజ్ ఎగ్జాక్ట్లీ ఫర్ విమెన్ ఎస్పెషల్లీ? థింగ్ ఇస్, ఇప్పుడు షేవింగ్ క్రీమ్స్ పెట్టి షేవ్ చేసినప్పుడు దట్ పీపుల్ మైట్ బి సెన్సిటివ్ ఫర్ దట్ పర్టికులర్ క్రీమ్ ఆర్ దాని కాంపోనెంట్ కి. ఒకటి, ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ జస్ట్ క్లిప్పింగ్, ఇప్పుడు వీళ్ళకి షేవింగ్ జీరో అట్లా వస్తుంది కదండి, అట్లా క్లిప్పర్స్ తోని దే కెన్ డూ, అదొకటి చేసుకోవచ్చు. ఆర్ ఇఫ్ ద కంఫర్టబుల్ షేవింగ్ ఇస్ ఆల్సో ఫైన్. దే హావ్ టు కెమికల్ అనేది యూస్ చేయకపోతే బెటర్ అది. రెండోది ఏంటంటే దే హావ్ టు క్లీన్, నో, బికాజ్ ఇట్ కెన్, అగైన్ ఐ సెడ్, హెయిర్ ఎక్కువ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావు అనేది కూడా వాళ్ళు చాలా మంది చెప్తూ ఉండడం వల్ల. నో, ఎట్లనైనా హెయిర్ ఉన్నప్పుడు లాట్ ఆఫ్ స్వెటింగ్, ఎరేషన్ సరిగా ఉండదు, స్వెటింగ్ ఉంటుంది, ఇట్ కెన్ అట్రాక్ట్ ఇన్ఫెక్షన్. కరెక్ట్. సో బెటర్ టు షేవ్ ఇట్ ఆఫ్ ఆర్ క్లిప్ ఇట్ ఆఫ్, వాట్ ఎవర్. నార్మల్ డెలివరీ తర్వాత అంతా నార్మల్ అయిపోయింది అని అనుకుంటారు, బట్ సో మెనీ కాంప్లికేషన్స్ ఆర్ దేర్. ఎగ్జాక్ట్లీ నార్మల్ డెలివరీలో వచ్చే కాంప్లికేషన్స్ అనండి, మళ్ళీ నార్మల్ అవ్వగలుగుతుందా? ఎందుకంటే ఇది ఒక పెద్ద సర్కిల్ అండి. ఒకసారి పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత అంటే ఇది సమాజానికి లింక్ అయి ఉన్న ఒక పెద్ద సమస్యగా నేను చూస్తున్నాను యాక్చువల్గా. వాళ్ళిద్దరి మధ్య ఏదైనా గొడవ వచ్చినా కూడా అమ్మాయి దగ్గరే పిల్లలు ఉండిపోతారు. ఓకే, యాక్చువల్గా సెకండ్ మ్యారేజ్కి వెళ్దామంటే అవతల వాళ్ళకి ఈమె ఫస్ట్ హ్యాండ్గా ఖచ్చితంగా కనిపిస్తుంది, పిల్లలు ఉంటారు, అండ్ అది వాళ్ళు చూసే విధానమే వేరుగా ఉంటుంది. అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ విమెన్ హెల్త్ ఆర్ వాళ్ళ సంసార జీవితానికి సంబంధించి ఎన్నో డౌట్స్ ఉంటాయి వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ, అంటే చాలామంది సిజేరియన్కి వెళ్ళడానికి కూడా కారణం ఇదే అని చెప్తారు. సో వాట్ యూ ఎగ్జాక్ట్లీ అంటే దీని గురించి ఏం మాట్లాడతారు? వెల్, నార్మల్ డెలివరీ అనేది ఇట్స్ అ బిగ్ ప్రాసెస్. ఇట్స్ నాట్ యాజ్ సింపుల్ యాజ్, అంటే కన్సీవ్ అయినప్పటి నుంచి అడుగుతూ ఉంటారు, అమ్మ నార్మల్ డెలివరీ అయిపోతుందా అని. నార్మల్ డెలివరీ డిపెండ్స్ ఆన్ చాలా ఫ్యాక్టర్స్ అండి నిజంగా. అంటే ఎవ్రీ డాక్టర్, ఎవ్రీ డెలివరీ ఈజ్ లైక్ ఒక అడ్వెంచరే పాపం గైనకాలజిస్ట్లకి మాకు. కరెక్ట్. ఎందుకంటే వీ డోంట్ నో, లాస్ట్ మూమెంట్లో కూడా వీ హ్యావ్ టు పుష్ దెమ్ ఇన్ టు ద థియేటర్. ఎందుకంటే వీ హ్యావ్ టు మానిటర్ సో మెనీ ఫ్యాక్టర్స్. బేబీ కింది మనకి యూట్రస్ ఉంటుంది కదండి, యూట్రస్ మీద యూరిన్ బ్యాగ్ ఉంటుంది, ఓకే, వెనకాల మోషన్ ఇంటెస్టైన్ ఉంటుంది, మోషన్కి వెళ్ళేది. అండ్ ఈ కింద పార్ట్ని కూడా కదా, ఇట్ ఇస్ లోవర్ డౌన్ మనకి ఈ పార్ట్ లో ఉంటుంది కదా యూట్రస్, చాలా కిందికి ఉంటుంది. అండ్ యూట్రస్ చాలా బుడ్డిగా ముద్దుగా ఉంటుంది మామూలుగా, అన్లెస్ ఇట్ ఇస్ డిజీజ్. అండ్ ఇట్ రెస్ట్ ఆన్ ద లివేటర్ ప్లేట్ అంటాము. ఇక్కడ మజిల్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ మీరు ఒక ప్లేట్ అనుకోండి, ఇక్కడ ఒక ప్లాస్టిక్ ప్లేట్ అనుకోండి, యూట్రస్ 3 పైప్స్, యూట్రస్, దాని ముందు యూరిన్ బ్లాడర్, వెనకాల మోషన్కి వెళ్ళే ఇంటెస్టైన్.
ఇవన్నీ ఇది దీన్ని సపోర్ట్ చేస్తుంది ఈ లివేటర్ మజిల్స్ ప్లేట్ లాగా. ఇదే కాక ఈ పక్క బోన్స్కి మన హెయిర్ లాంటి టిష్యూ అంతా దీన్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ నార్మల్ డెలివరీ వాట్ హ్యాపెన్స్ దెర్ ఈస్ నార్మలీ ఆల్సో రిలాక్సేషన్ డ్యూ టు ద ప్రొజెస్ట్రాన్ హార్మోన్. ఈ టిష్యూస్ అన్ని రిలాక్స్ అవుతాయి. వచ్చేటప్పుడు బేబీస్ హెడ్ ఆర్ హోల్ బాడీ విల్ బి పుషింగ్ ఆల్ దీస్ థింగ్స్ డౌన్. సో బాగా స్ట్రెస్ ఉంటుంది, మజిల్ ఫైబర్స్ బ్రేక్ అవుతాయి, ఆ తర్వాత ఇవి కూడా బ్రేక్ అవుతాయి. ఇది ఈ కనెక్టింగ్ ఫేషియా అంటాం, ఎండోపెల్విక్ ఫేషియా, అది కూడా బ్రేక్ అయ్యి టు సర్టన్ ఎక్స్టెంట్ దట్ సపోర్ట్ ఈజ్ లాస్ట్. ఒక 2-3 నార్మల్ డెలివరీస్ అయినాయి అంటే ఎంతో కొంత ఇవన్నీ మెల్లగా యాక్చువల్లీ ఇవన్నీ పైకి ఉంటాయి, వెజైనా ఇట్లా ట్యూబ్ లాగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి బ్లడ్ కిందికి వస్తుంది, వెజైనా నుంచి వచ్చి బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ ఉండాల్సిన ఈ యూట్రస్, యూరినరీ బ్లాడర్ అండ్ మోషన్ ఇంటెస్టైన్ దే విల్ స్లోలీ విల్ బి కమింగ్ డౌన్. ఇంకా 4-5 డెలివరీలో ఆ 7-8 డెలివరీలు అయిన వాళ్ళకైతే ఇంకా చెప్పొద్దు, అదే కదా. ఇట్ విల్ కమ్ అవుట్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రొలాప్స్ యూట్రస్. వీటన్నిటి వల్ల ఒక టైప్ ఆఫ్ ఐ కెనాట్ సే ఇన్సెక్యూర్, డిస్కంఫర్ట్ ఉంటుంది. సో జనరలీ ఏమి ఎపిసియోటమీ ఇస్తాము, మళ్ళీ ఈ మజిల్స్ని కట్ చేసి బేబీ బయటికి రావడానికి. సో ఇవన్నీ హీల్ అయిపోతాయండి. హీల్ అవుతాయి కానీ వాట్ ఎవర్ చేంజెస్ ఇట్ హెస్ కాస్డ్ ఇట్ విల్ రిమైన్ దేర్. బట్ సెక్షువల్ లైఫ్కి అన్లెస్ ఇట్ ఈస్ మోర్ దెన్ 3 డెలివరీస్ ఆర్ బిగ్ బేబీస్ డెలివరీ అయ్యి టేర్స్ అంటాము, ఒక్కొక్కసారి ఈ మజిల్ ప్లేట్ అన్నాను కదండి, అది టేర్ అయ్యి వెనకాల మోషన్ వే కూడా కట్ అవుతాయి. సో అట్లాంటివి అయినప్పుడు ఇట్ కెన్ బి లిటిల్, అంటే ఎంత ట్రమాటిక్ పాపము తన లేడీకి, అదొకటి. ఇట్ కెన్ బి లిటిల్ పెయిన్ఫుల్ ఆల్సో. అట్లాంటప్పుడు ఇట్ విల్ అఫెక్ట్ సెక్షువల్ లైఫ్. అదర్వైజ్ సెక్షువల్ లైఫ్కి ఏముండదు. బట్ ఆల్ దీస్ విల్ కాజ్ యూరినరీ కంప్లైంట్స్, కొద్ది మోషన్ కంప్లైంట్స్ వస్తాయి, అండ్ ఆఫ్టర్ చైల్డ్ బర్త్ అండ్ ఆల్ లిటిల్ ఇన్ఫెక్షన్ రేట్స్ పెరుగుతాయి. కరెక్ట్, ఇదంతా కరెక్ట్.